హాయ్ అండి, నేను మీరమ్మ. వెల్కమ్ టు ప్రకృతి 111. ఎల్లిపాయ కారంతో కోడిగుడ్డు వేపుడు చేసేద్దాం రండి. ముందుగా స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకొని నీళ్లు పోసి కావలసినన్ని గుడ్లు, ఉప్పు కూడా వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఒలుసుకొని గుడ్డు లోపల ఉన్న పచ్చసొన విరగకుండా తెల్ల పొర మాత్రమే కట్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు రోట్లో జీలకర్ర, పసుపు, ఉప్పు, కారం వేసి జీలకర్ర మెదిగే వరకు దంచాలి. ఇప్పుడు ఒలిచి పెట్టుకున్న ఎల్లిపాయలు వేసి దంచాలి. మరీ ముద్దలా కాకుండా పొడి పొడిగా ఉండేలా చూసుకోవాలి. దంచుకున్న మిశ్రమాన్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేగాక ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు పచ్చివాసన పోయిన తర్వాత పచ్చిమిరపకాయ చీలికలు వేసి కలుపుకొని కరివేపాకు కూడా వేసి కలపాలి. ఉల్లిపాయల రంగు మారాక ముందుగా దంచిపెట్టుకున్న ఎల్లిపాయ కారం వేసి కలపాలి. ఎల్లిపాయ కారం బాగా కలిసిన తర్వాత ముందుగా ఉడికించి కట్ చేసి పెట్టుకున్న కోడిగుడ్డు ముక్కల్ని వేసి కలపాలి. చూపిస్తున్న విధంగా పచ్చసొన విరగకుండా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే చపాతీలోకైనా అన్నంలోకైనా ఎంతో టేస్టీగా ఉండే ఎల్లిపాయ కారం కోడిగుడ్డు వేపుడు రెసిపీ రెడీ అయినట్లే.